తాతతో రప్ప రప్ప ఎక్కడి రప్ప రప్ప దేవుడు ముసురులు పెట్టి గజ 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 వణికే కాలం వచ్చింది చలికి. ఇక మరి ఆడదేవులు కడుపు చల్లకుండా తమాషగా మొయ్యిన మూత మోగిస్తుండు. ఇక సూర్యుడు మంచిగా దాచుకుండు. ఇక ఆయనకు సెలవు వస్తట్లేదు, నాకు సెలవు లేదు, ఏమి లేదు. ఇక సెలవు తీసుకుండు ఒరే కొన్ని మర్చిపోతున్నా. సూర్యుడు సెలవు తీసుకుంటూ మబ్బులలో మంచిగా తమాషగా దాచుకుండు. ఇక ఆనదేవునికి అనుకున్నంత బలం ఇచ్చిండు. ఇక ఇయ్యర మయ్యర బంగాళాఖాతంలో అల్పపీడనం అట, అది వాయుగుండం అట, అది బలపడుతుందట. ఈ జిల్లా కొట్టుకుపోతుంది, ఆ జిల్లా మునిగిపోతుంది. ఈ రోడ్ల మీద జనాలు ఆగమాగం జగన్నాథం మొత్తం మొయ్యిన మూతం అవుతుంది. మరి ఇక్కడ మా మనవరాలు మా అక్కజనులు కలిసిరు. ఏమంటారు ఏంది ఏం కదా మరి ఆనపూట వెళ్ళిరు. ముసురు పడుతుంది కింది మీదికి. ఎక్కడికి వెళ్ళి వస్తారు పట్టణం హైదరాబాద్ నడిపోటున్న కలిసిరు. ఏం చెప్తారు వీళ్ళు ఏంది ఏం కదా చెప్తాది. ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? వైజాగ్ అండి మాది. ఈ పాపని విజయ్ ఇక్కడ కాపురానికి తీసుకొచ్చాము. మరి ఆడ ముసురులకే ప్రయాణం పెట్టుకున్నావు తల్లి. జర ఈ ముసురు దగ్గర చేయబోయినా ఇంకా 3 రోజులు ఉందాట. ఇవన్నీ చూసి వెళ్దామని మేము అనుకున్నాము. వర్షం అంటున్నారు కదా తుఫాను. మొత్తంగా అత్తగారికి పోతున్నా అది తీసుకొచ్చాము. అత్తగారిది వైజాగ్, ఇక్కడ జాబ్ ఇలా ఆయనకి. ఇక్కడ తీసుకొచ్చాం కాపురానికి హైదరాబాద్ లో తీసుకొచ్చాం. మరి ఎట్లా ముసురు మారుతుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు? ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు? సెక్రటేరియట్ అయితే చూసి వచ్చాము. ఇప్పుడు రేవంత్ అయ్యా మంత్రులను పక్కపడ కూర్చోబెట్టి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి జనాలు ఎక్కడ పోవద్దు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా జనంతా సోయి పెట్టి జనాలని ఎక్కడ పోలేకుండా కాపాడు అంటే వీళ్ళు రామసాగరంగా హుస్సేన్ సాగర్ మొత్తం చుట్టూ గిరగదిన్నట్టు తిరిగిరాట. చూసిరా గిట్ట తయారయ్యారు. ఏం చెప్పాలి పోకుర్రా మామూలు కానీ ఇంటికి పోయి ఇంటికి అదేనా నువ్వేమంటావా? ఇంటికి వెళ్ళిపోతున్నాం. మంచిగా అనిపిస్తుందా ముసురు పడుతుంటే? పడకుండా ఉంటే తిరగచ్చు అనిపిస్తుంది. అదేమే మరి ఊర్లో పోంటే రైస్ రేట బతకాలమ్మా. మన కంచాలకు బువ్వ ఒకటే వస్తుందా? వాన పడకపోతే బువ్వ రైతులకు పంటలు పంతాయా? మీకైతే పట్టణంలో మంచిగా ఏసీ కార్లలో తిరుగుతుంది, ఫ్యాన్ల కింద కూర్చుంటారు. నెలగానే లక్షల కొద్దిగా జీతం వస్తుంది. మరి రైతులకు ఆన పడితేనే కదా బతుకుదేరు. మేము రైతులేనండి అక్కడ. అంతేనా? బాబు జాబ్ వచ్చింది ఇక్కడికి వచ్చాం. మరి ఎట్టట్టుంది ఇప్పుడు ఆన ముసుర్లకు అక్కడ వైజాగ్ లో ఏం నడుస్తుంది? వైజాగ్ లో వర్షం లేదు, ఎండలో వర్షం లేదు. ఇక్కడ వరంగల్ మునిగిందట. నాగరకాలు మొత్తం కొట్టుకుపోతుందట. ఆగమాగం జగన్నాథం అవుతుందట. నీ పేరేం పేరు అమ్మా? పెద్దమ్మ. మరి ఇక్కడ వాన ముసురు బాగున్నాయట. మీ వైజాగ్ లో లేకుండా కానీ ఇక్కడ హైదరాబాద్ లో సఫరిస్తున్నాయి చుట్టుపక్కల. కాసేస్తున్నాయి ఎండలు కాసేస్తున్నాయి. అక్కడ ఏ పంట కూడా పనిచేయలేదు. మరి ఇక్కడ ఆనలు పడుతున్నాయట. ఇంటికి పోతారా మళ్ళీ తిరగబోతారా? ఇంటికి వెళ్తాం, తిరిగి చూద్దాం అనుకుంటే వచ్చినాం. తిరిగిరా ఆన ముసురులో కూడా తిరిగి చూసిర్రు. ఆల్రెడీ తిరుగుతున్నాడు. ఎత్తి పట్టుకొని వెళ్ళినావు. ఎక్కడ ప్రయాణంగా వచ్చినావు? బయటికి వెళ్ళొద్దని అధికారులు మరో మొత్తుకొని చెప్తున్నారు. నుంచి ఇంటికి వెళ్తున్నాము. మరి ఇక్కడ ఒకనాడు బంద్ పెట్టు, రేపు వెళ్ళిన బంద్ పెట్టు. 72 గంటలు వాన ఉందట. రేవంతమయ్య టీవీల ముందర మూత మోగిస్తుండు బయటికి వెళ్ళకూరని. రేపు వస్తాం ఆఫీస్కి. మళ్ళీ రావాలా? రావాలి కదా. ఓ అమ్మా 2 రోజులు సెలవు తీసుకోరా అమ్మ ఆనదేవుని పేరు మీద. మార్నింగ్ సిచ్యువేషన్ ని బట్టి మార్నింగ్ వర్షం పడింది అనుకో, ఎక్కువ హెవీ ఉందనుకో ఇంట్లో ఉంటాం. ఇంకా ఒకవేళ పడితే ఇక ఇంటికి, పడకపోతే మళ్ళీ వచ్చుడే తప్పదు కదా. అది 72 గంటలు అట. 3 రోజులు ఉందట వాళ్ళని. ఇంకా చెప్పు మీ చుట్టాల పక్కల ఫోన్ చేసి చెప్పి ఎక్కడెక్కడ ఉందో మొత్తం కొడకపోతున్నాయట ఊర్లు. చెప్తాం. చూసావా టీవీ చూసావా పొద్దుకంగా? చూశాను. ఏం చెప్తున్నారు వాతావరణ శాఖలు? 3 రోజులు వర్షం ఉంది, బయటికి రావద్దని చెప్తున్నారు. మరి నువ్వు ఎందుకు వచ్చి దాన్ని బయటికి? ఇట్లా ఉంది కథ. ఇక మరి పిల్లగాని కూడా మందలిస్తా. ఓ పిల్ల నువ్వు బూరు బస్సలపేట అని ఇదేసుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ పని చేయకపోతే ఇంటికాడ మీ ఆమె పెట్టదా ఎట్లా ఈ 2 రోజులు? ఎవరు పెడతారు? సంపాదించిన పైకం లేదా మునగా? ఏం లేదు. ఎడబెట్టావు నిన్న మన 1000, 2000, 3000 రోజుకు. 2000 డైలీ అవుతుందా? అంతేనా తాత? 1000 రూపాయలు కూడా కాదు. మరి అధికారులు బయటికి వెళ్ళకూరి అంత జర బందోబస్తు మీద ఉండురి అంటుర్రు. అధికారులు ఏమంటారు? జర ఆన ముసురు పడుతున్నాయి అటగో. ఇక ముసురు పడి వరద సాగుతున్నాయి. జర పైలంగా ఉంటురు. జర మీ చుట్టాలకు పక్కలకు ఫోన్ చేసి చెప్పినావు ఆమెని ఊర్లో పోంట. ఏం చెప్పలే. ఓ అమ్మా నువ్వెంత బుద్ధిగల పిల్లగాని ఏమియా?
అక్కడ కొడకపోతున్నాడ ఊర్లో తిందామంటే బువ్వలేదట వరంగల్ అన్నట 100 మందిని ఆ లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళని గడ్డకేస్తున్నట బియ్యం బస్తాలు నాణ్యట ఉప్పుతోకు నాణ్యట వణక తిందామంటే ఇక వాళ్ళకు అలా పుణ్యగా అన్నమాట అలా బతుకు మీ చుట్టాలు అలా ఉండరా అక్కడక్కడ ఉన్నాయి మరి ఇప్పటికైనా జర ఫోన్ చేసి చెప్తావా ఉత్తదేనా చెప్తా ఈ ముసురు బయటికి వెళ్ళకపోతే ఏమైంది ఇలా ఒక్కనాడు అంటే ఇక డ్యూటీలు చేసుకోవాలి కదా. ఈ డ్యూటీ చల్లకుండా కాదమ్మా ఇంటికెళ్ళి మీరు బయటికి వెళ్ళకూడదు ఇంటికైనా ఉండురు అని అధికారులు చెప్తారు ఏం మీకు చెప్పలే పొద్దుగా టీవీ చూడలే మేము స్కూల్లో వర్క్ చేస్తా, స్కూల్లో చేస్తా. అట్టనా హాఫ్ డే ఇచ్చిర్రు స్కూల్ కి. మరి స్కూల్ కూడా బందే పెట్టిరు కానమ్మా పొరగాల నప్పించిరా పంపించేసిర్రు, నప్పిరా పంపిర్రు. వాళ్ళు పోయినాకనే మేము వస్తున్నాం. అట్టనా మరి రేపు వెళ్ళిన కూడా ఉండేరా వాళ్ళు మరి బడు బంద్ పెట్టిరా హాఫ్ డేలో ఇచ్చిర్రు. ఇక రేపు పొద్దున్న చెప్తారు మాకు బంద్ లేదని రేపు పొద్దున్న చెప్తారు. మరి మీ చుట్టాల పక్కల గిట్ట చెప్పిన వారి మరి అక్కడ రాజ్యాలు మునిగిపోతున్నాయట కొడకపోతున్నారట జనాలు అవును అందరూ చెప్పినాము. చూసావా అందరు చెప్పిందట కానీ ఈమె మాత్రం ఆన ముసురుకు బయటికి వెళ్తూనే ఉంది ఈ కథ నడుస్తుంది ఏం చేస్తాం ఇక? ఇక మొత్తమే బుట్టి పెట్టుకుంది ముఖమే కానీ కాంట అనొస్తలేదు ఇదే ఊరు మరి ఇక్కడే హైదరాబాద్ మరి ఈడ కూర్చున్నావు బస్ కోసం. ఈ బస్సు చల్లకుండా మరి ఇంకా ఉండపోయినావు ఏడ డ్యూటీ కాడ లీవ్ ఇయ్యరు కదా, డ్యూటీ చేసుకోవాలి కదా. మార ముసులు ఉండే నీ పాలన కంటే ఎక్కువ నా డ్యూటీ అట్లా కాదు కదా, చేసుకోవాలి కదా. చేసుకోవాలమ్మా 72 గంటలు వాన ఉందని రేవంత్ అయ్యే చెప్పే ఇల్లేదా చెప్తే ఇల్లేదా కదా స్కూల్ మొత్తం ఎవరు బంద్ చేయలే కదా అక్కడ, గవర్నమెంట్ స్కూల్ పనిచేయరా ఏడ బంద్ చేసిర్రు, హాఫ్ డేలు ఉన్నాయి కదా అన్ని. ముసురు కూడా బయటికి వెళ్ళదు ఏ గురి బయటికి వెళ్ళే గురి అంటే మళ్ళీ కథ నడిపిస్తున్నా ఏమై బచ్చగా ఏ ఊరు పియా ఏ ఊరు తాత మొత్కూరు మోత్కూరు మొగోని మరి పట్నంకి వచ్చిన పిల్లగా అంత ఆగమాగం జగన్నాథ ముసురు పడుతుందట బంగాళాఖాతం అల్పపీడనం అన్నమాట చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన మొగోనివా అక్కడ పుట్టా కానీ ఇక్కడ పెరిగిరా. ఇక్కడ కోయిలా ఏం పని చేస్తుంది ఇక్కడ స్కూల్లో చేస్తా సెక్రటరీ. హైదరాబాద్ ఏం పని చేస్తావు అది ప్రింటింగ్ ప్రెస్ ఉంది. కోయిలా గది అయితే దీనికి అన్ని ఎరికే లోకజ్ఞానం ఎరికే తాత మరి ఆనముసులకు బయటికి వెళ్ళొద్దని సర్కారు వాళ్ళు చెప్తారు తాత మరి జనాలు ఏంది నడవదు కదా, అంతేనా మళ్ళా వర్క్ చేయండి నడవదు కదా. ఎట్లా ఇప్పుడు ఈ వానలు ఈ ముసులు రావడం మంచిది అంటవా ఇప్పుడు మంచిదంటే ఇక రోజు వర్క్ చేసుకునేటోళ్ళకి కష్టమే కదా. అంతేనా మళ్ళా కారు ఉన్నోడు కారు ఆడకాడికి ఏమైనా ఖరాబ్ అయిందా లేదు, ఏం కాలేదు అక్కడ. ఏం కాలేదు ఎక్కడ మీది ఇంటర్ బస్తా ఊళ్ళల్లో అన్నదాతలేమో రైతన్నలేమో ఆనలు పడాలని నిన్న మన కప్పలకు పెళ్లి చేసిరు పేరంటాలు చేసిరు బతుకమ్మలు ఆడిరు బోనాలు పెట్టిరు జర్ర నిన్నయాల రైతులు జర్రంతా పానం తవన పడ్డది అని అనిపిస్తుంది కానీ ఈ వాన పాడైపోని ఒక్కటే గుండక పురాణం పెట్టింది 12 రోజులు ఆనదేవుడు అరల పండుకుండు ఇక లేచి రెక్కలు ఇప్పుతుండు శెల్పట్లాడుతుండు మన కొమ్ముల పైనే కనుక చెరువులో పండుకొని ఎట్లా శెల్పట్లాడుతుంది అవి అట్లా శెల్పట్లాడుతుండు అక్కడ వరంగల్ నాగర్ కర్నూలు ఇంకా వేరే గుంటూరులో కూడా ఆగం జగన్నాథం అవుతుందట పోతున్నా నేను. మంచి తాత నీ పెళ్ళని అడిగినా చెప్పు మంచి తాత శనార్థి ఇది కథ ఇక 3 రోజులు కంటిన్యూ ఉన్నాయంటే కదా భారీ వర్షాలు చాలే. అదే పసి పట్టావా అమ్మో నేను గట్టిగా ప్రింటింగ్ ప్రెస్ అంటే కోజాక అప్పుడే అన్ని ఫోన్లో చూసుకుంటే ఉంటది మరి జర మీ చుట్టాల పక్కన కూడా చెప్తా ఎందుకంటే ఊర్లో పోంటే జనాలు అంతా ఆగమవుతురు కరెక్టే అది. అంతేనా కదా నేను చెప్పింది తప్ప లేదు, తక్కువ ఏం కాదు. ఇగో మొన్న నాగర్ కర్నూలు బండి మీద పోతుండు వరద ఎక్కువ అయింది ఓడికో ఈ బండి ఆయన అటే నుక్కపోతురు పోదాం బండి అలా పడ్డది బండి ఇచ్చిపెట్టకపోతే ఈయన కూడా పోతాడు ఇక బండి ఇచ్చిపెట్టిండు ఆశ వదులుకుంటు తర్వాత కొనుక్కోవచ్చు బండి. పాలం పోతే పాలం రాదు కదా. గిఫవన్నీ కథలు నడుస్తున్నాయి కాబట్టి సర్కార్ అధికారులు జర్ర బయటికి వెళ్ళకూడని చెప్తున్నారు మరి గిడ ఆటో కోయిలా కూడా తీసుకుంటున్నారు సర్కార్. అసలు ఏం ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, ఎక్కడ డేస్ అక్కడనే నిండిపోయి వాటర్ అట్లనే ఉండిపోతుంది, ఎక్కడో అక్కడ ఇరికిపోతున్నారు. చెప్పిందట ఈ పంతనం అంతా హైడ్రా గొప్ప చెప్పిందట ముసురు వాడి ఏడ ఇదైనా ఏడ షెడ్డా పడ్డ అంతా ఇప్పుడు హైడ్రా చూసుకుంటుందట. అప్పుడన్నా పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం అది చేస్తుండే, ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కనబడతారు రోడ్డు మీద వాటర్ వస్తే మొత్తం ఎక్కడో అక్కడ మూసుకొని అనుకుంటారు. మళ్ళా మనం తిప్పాలి అనేది మనం పడుతున్నాం, నడిచేటోళ్ళు కష్టం కదా. అదే ఓ పిల్ల రాబు దా
ఏం పేరు మగవాని పేరు మంచి శనార్థి మంచిది 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 ఓ సంధ్యా నాయక్ అమ్ము సంధ్య నాయక్ ఏం పని చేస్తావు మగవానివి ఆటోనే నడిపిస్తావు ఇదే సార్ మరి ఆన ముసులు ఉన్నాయి అట 2 రోజుల దాకా ఎరికేనా ఏమన్నా పడదా నీవు చెప్తానే ఉంటావు కదా కాక చూస్తూనే ఉన్నా ఫోన్లో ఓ అమ్మా. అయితే నర్సయ్య దాదా వార్తలు వింటున్నావు అయితే ఇంకా ఏమనిపిస్తుంది వార్తలు వింటుంటే వాడుతుంటే మంచిగా చెప్తావు మంచిగా ఉంటుంది అదేనా? మంచిగా అనిపిస్తుంది వార్త బోధినట్టు అనిపిస్తుందా నీకు మంచిగా అనిపిస్తుంది మంచిగానే ఈ కోయ బువ్వ బంధు పెట్టి తాత వార్తలు వింటట్టుంది ఇప్పుడు కూడా చూసి అర్ధగంట చెప్పని వార్తలు చూసి అంత ముందు అర్థగంట ముందే చూసినావా ఏం వార్త చూసినావు అంటే అక్కడ ఏదేదో చెప్తానే ఉంటావు కదా రాజయ్య గురించి దాని గురించి మరి మీ చుట్టాలకు ఫోన్ చేసావా ఊర్లో పంటే చేసిన మాది నీవు వర్షమే లేదు ఇవాళనే వచ్చిన మా ఊరు మీ దగ్గర మాది కడతాలు ఇక్కడ అమ్మనగల్ కలవకూడదు దగ్గర మీ దిక్కు వానే లేదా వాన తక్కువ ఉంది ఎంత డొల్లు వస్తున్నాయి అంతే మార్చుకున్నావా వానలు పడుతున్నాయా అని నేను పొద్దుగాలే ఊరికెళ్ళి వచ్చిన ఇవాళ అట్టనా 2 రోజుల్లో ఒకసారి పోతాను నేను పడుతుంది బాగా పైలం పైలం మరి ఎందుకంటే మరి పట్నం కూడా జర అంతా జర నాలాలు బోలాలు పైలంగా తోలుకో ఆటవా అదే జాగ్రత్త నడిపిస్తున్నాం కాక కనిపెట్టుకొని తిరుగు తాత సరే కాక చెప్పిరా ఎట్టట్టుంది నీ సంసారం ఎట్టట్టుంది సంసారం ఆటో నడుపుతున్నా ఇప్పుడు ఆనదేవుని సంసారం జోరుదారు ఉంది నీదెట్టుంది నాది ఏం చూడదారు పండుకున్నది మాది ఓ అమ్మ ఆనదేవుడు లేచి నీ దండం పెట్టి గంతేస్తుండు మరి మరి కోళ్ళగా ఫోన్ వెళ్తుంది మరి జర ఇంట్లో వండుకోపోయినా ఆయన కోపం చేస్తుండు ఆనదేవుడు సూర్యుడు ఏమో సెలవు తీసుకుంటా కావాలి కదా ఎట్లా అన్న తిననీకి వద్దా కాదు పిల్ల నిన్న రోజు నాగ పోకుండా పని చేసుకుంటేవి జేబు నింపుకుంటేవి ఒక్క 2 రోజులు ఇంట్లో వండుకోరాదు ఆనదేవుడు ₹1 దొరకలేదు ఎవరన్నా ఆ ఓలా పెట్టిన వాళ్ళకే దొరుకుతున్నాయి మాకేం లేదు మరి నువ్వు అది అయిపోయినావు ర్యాపిడో ఊబర్ అని చదువు రాదు ఏం ఓలా పెట్టాలా అదా కథ ఆ, ముసలమ్మ ఏం పని చేస్తుంది ఆ ముసలమ్మ ఇంటికనే ఉంటది అంతేనా ఆ. ఎంతమంది కొడుకులు పెట్టారు ఈ 3 కొడుకులు మరి 3 కొడుకులు ఉన్నాక నీ సంసారం ఎట్లుంటది బిడ్డ? ఏమన్నా అయిపోయారు పెళ్లి చేసుకున్నారు ఇంకేం చేయాలి ఇదా కథ. ఇక నువ్వే చిన్నగా దండాడి ఇక ముసలిదానికి నువ్వు చిన్నగా అంతేనా ఇక నువ్వు మెయ్యాలి ఆయన మేపాలి ఆ, మరి ఇక తాత మీ కొడుకులకు మీ కోడళ్ళకు ఫోన్లు చేసి చెప్పు ఊర్లలో ఉంటారా ఇటే ఉంటారా ఈయనే ఉంటారు పీసీఎల్ అంతేనా మరి ఆడ ఎరికేనా రేపు ఆన ముసులు ఇంకా 2-3 రోజులు ఉన్నాయట ఈ ఇయర్ కొడతాయట ఎరకనే ఎరికేనా జర నువ్వు కూడా పైలంగా ఉండు ముసురుకు చెప్తుండ్రు కదా నువ్వు కూడా చెప్తావు కదా 2 రోజులు ఉన్నదాన్ని వాట్సాప్ లో చూస్తలే మా నర్స్ కాకలు చూడు అని చెప్తున్నాడు అని అమ్మా, ఈ కోజాగలు బాగానే పసిపట్టారు ఇక తాతని మర్చిపోతారు కదా మీరు ఎట్లా మాట్లాడు అరే తాత మంచిది మరి జర ఆడ ముసలకు జర పైలంగా ఉండు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళకూడనేమో సర్కారు వాళ్ళు చెప్తారు జర ఉండపోయి మరి ఇంటికాడ మరి మాకు హాలిడే ఇస్తలేరు కదా సార్ మరి హాలిడే ఇస్తలేరు కదా హాలిడే ఇస్తే ఉంటాం మరి చల్లకుండా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా ఊగపోయారు 72 గంటలు ఆన ముసలాట అదే కదా జీతం కట్ అవుతుంది కదా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు గవర్నమెంట్ అన్నిటికీ హాలిడే ఇస్తారు మాకు మాత్రం ఇయ్యరు ఏం పని చేస్తావు మేము ప్రెస్ లో చేస్తాం టెక్స్ట్ బుక్ ప్రెస్ లో అమ్మో తక్కువ గచ్చోలే బంగాళాఖాతం మాట అలవ కూడా లేచిందట వాయుగుండంగా మారి బలంగా డ్యూటీ వస్తుందట. డ్యూటీ తప్పదు కదా మాకైతే కంపల్సరీ రావాల్సింది అనుకుంటున్నానే వస్తావా మా శత్రేది చేతులు ఉన్నది బ్యాగ్ లో ఉంది ఎండ వస్తుందని తీసేసినాం పట్టపోలు నీ పేరేం పేరు పెద్ద మనిషి వెంకటేష్ వెంకటేష్ శతకాని పారానికి ఇంట్లో పట్టుకోపోయినా మీరే ముసురుకు తమాస ఇంత పుచ్చుకొని ఇదో వాననే కాదు మా చిన్నప్పుడు చూసిన దాంట్లో 1% కాదు ఇది వాననా వాడు ఉత్తనే ఇస్తుంటాడు ఓకే వాట్సాప్ లో పెడతా ఉంటాడు ఇంట్లోకెళ్ళి వెళ్ళొద్దు అంటే ఎట్లయితుంది అంతేరా అంటే మరి వాళ్ళు చెప్పింది నీ మంచి కొరకే కదా తాత అన్ని తప్పుడు మాటలు అవి అంతేరా అంతే ఒక ఉన్న చెట్లు కొట్టేసినాడు కేసీఆర్ గాడు ఉన్న చెట్లు కొట్టేసినాక లేడ వాన వస్తుంది గడకొచ్చేసిండు ఇగో ఈడ లైన్ గా చెట్లు ఉండే గుబురు చెట్లు ఉండే పేర్లేదు ఊర్లేదా సెక్రటేరియట్ ఎదురుగానే ఉండే అరే మంచి గుబురు చెట్లు అన్ని కొట్టి పడేసిండు ఇంకా ఏడొస్తుంది వాన అంతేనా ఒక్క చెట్టు పెట్టలేదు నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన 1000 కంప్లైంట్లు ఇచ్చిన అమ్మా ఇంతవరకు నో ఆన్సర్ గుత్తపూర్ అయింది
కొట్టేసిండ్రు. సెక్రటేరియట్ ఆపోజిట్ గుబురు చెట్లు ఉండే మొత్తం కొట్టేసిండ్రు. ఎందుకని కొట్టేయచ్చు? గాలి కూలీదో ఏమో. లేదు వీళ్ళే కొట్టేసిన అడ్డం వస్తుందని. బస్సు షెల్టర్ ఏమో అక్కడ ఉంటది, బస్సులేమో ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడే బస్సు పోయింది చూడండి, మళ్ళీ ఇంకో బస్సు వస్తా చూడండి. అంటే సెక్రటేరియట్ అతి గతి లేదు. ఇటువంటి గవర్నమెంట్ ఉంది మనకి. బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిన బస్సులే లేవు. ఆడోళ్ళు గంట అయింది ఇండ్లలో పోయి పనులు చేసుకునేటోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా అరగంట అయింది. 113 బస్సు లేదు, 6 లేదు, ఓన్లీ 5వ నంబర్ బస్సులే వస్తున్నాయి. ఆ బస్సులు బస్ స్టాప్ లో కాకుండా దూరం ఆపి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ప్రజలు ఎక్కించుకుంటే లేవు. ఇది తెలంగాణ. అయితే ఇది బస్ స్టాండ్ కాదు, ఇది కాదు, ఇది బస్ స్టాండ్. అది బస్ స్టాండ్. అయితే బస్సు ఆపాలి. వాన వస్తే ఎండ వస్తే నిలబడికి అడ్డం పెట్టి ఉన్నాడు. షెడ్ వేయాలి ఈడ, లేకపోతే నేను షెడ్ వేయాలని కూడా సెక్రటేరియట్ లో లెటర్ పెట్టినా, అయినా పట్టించుకోలేరు. జిహెచ్ఎంసీ లో పెట్టినా పట్టించుకోలేరు. ప్రజా దర్బార్ లో బేగంపేటలో పెట్టినా పట్టించుకుంటలేరు. 1000 లెటర్లు ఇచ్చిన ఇప్పటి వరకు నేను. చూపి మంచిగా చూపి అడుగు, వాళ్ళకేం తెలుస్తుంది. బస్ అంటే అక్కడ ఆపాలన్నట్టుగా మరి గీడ ఆపుతారు మీరు. ఏమో తాత, ఇప్పుడు బస్ స్టాండ్ ఏమో ఆడముందు అంటారు, వాళ్ళే అంటారు. మీరు రింగ వచ్చి ఈడ ఆపుతారు అట అటనా? మరి షెల్టర్ అడగచ్చేమో కూడా. ఎడికేనా వస్తున్నావు? మేమా మెహందీపట్నం ఎంత పోతున్నావు? ఈ కొరంటి దాకా. ఈ కొరంటి సరకుండా ఇంత కోడి కూడా పోసుకొని నిమ్మలంగా తమాషా తినుకుంటా ఉండేదానికి ఇంట్లో ఏది ముసురు పూట? ఏం మోసుకుంటాం ఇక కోడిని అయినా కోసుకోవాలి, ఇంత కిలో కూర తెచ్చుకోవాలి. మరి అదే నిమ్మలంగా తెచ్చుకొని ఇంట్లో కూర్చోక ఏంది బాధ ముసురు పూట? గాలి ఏం చెప్తారు? ఇంట్లోకి బయటికి వెళ్ళకూరి బంగాళాఖాతం 40 పీట 3-4 రోజులు వానలోనే చెప్తారు వాళ్ళు. నిజమే చెప్తారు కానీ పని లేకపోతే పనులకెళ్ళి పీకేస్తారు. చెప్పేటోళ్ళు వాళ్ళే, మళ్ళీ చేసేటోళ్ళు వాళ్ళేనా? వాళ్ళే ఏం చేస్తాం? ఇక రాకపోతే రేపు వద్దు అంటారు. ఇక ఏం చేస్తాం? ఏం పని చేస్తావు? నేను వంట చేస్తా బంగ్లాలో. ఓహో, నువ్వేం పని చేస్తావు? అదే పని, ఇద్దరం సేమ్. మరి సరే, మీరంటే బస్సులో తిరుగుతారు కానీ మరి ఊర్లో కూడా మీ చుట్టాలు పక్కాలు అక్కడ రాజ్యాలు మొత్తం మునిగిపోతున్నాయట. బియ్యం, ఉప్పు, తొక్కు, చెడ్డ పడ్డ అంతా మునిగి ఇంట్లో ఊలిపోతున్నాయట. మరి కొడకపోతున్నాయట. మరి చెప్పిరా మీ చుట్టాలకు? చెప్పినాం రావద్దని చెప్పినాం. వానలు వస్తున్నాయి రావద్దంటే పోవాలని అంటారు. పనికి బయటకు పోతేనే పైసలు కదా మనకు. మరి ఎట్లా అట్లా అని నిజంగా ఫోన్ చేసినావా? నేను అన్నాను అంటున్నావా? నిజమే చెప్తున్నాం. ఎందుకంటే వానలు వరదలు వస్తున్నాయి, పాత ఇండ్లని కూలిపోవట్టే పెద్ద పరిశానే ఉన్నది. పెద్ద పరిశాను ఎంతకాలం చూపిస్తున్నారు టీవీలో. పెద్ద పరిశాను, పాత బిల్డింగ్లు అన్ని కూలిపోతున్నాయి అని. ఎక్కడ పిల్ల మీది? దేవరకొండ. మరి పట్నం వచ్చినావు? పట్నం వచ్చిన పట్నం చూస్తానికి వచ్చినావా? కొడుకుండా బిడ్డ ఉందా? కొడుకున్నాడు. ఓహో, ఏం పని చేస్తాడు కొడుకు? ఆడదోలుతాడు. అమ్మా, మరి ముసురు కూడా బయటకు వచ్చినావు? ఏం చేయాలి, తిరగాలి కదా, చూసిపోదామని. ఈ కోయిలాగా తిరిగే కోయిలాగా, బయట తిరిగే కోయిలాగా, దీనికి పగ్గాలు బయట ఇంటికి చేస్తే ఉంటుందా ఈ కోయిలాగా? అట్టనా? అమ్మో, గట్టిదే కోయిలాగా. మరి తాత నీ కొడుకు చెప్పిన బాగుతుందేనా? ఎందుకు ఉత్తగా చెప్తే కొడుకు చెప్పి వచ్చిన. మరి అదే ఆయన తోలాడు కదా మళ్ళా. ఏం కాదు, హైదరాబాద్ పోయినా ముసురు పడుతున్నావు, ఎటువై ముసురు మరి ఆయన కొప్పిగారు ఏం లేవు. అట్లా పోయిన మా నాయన సెక్రటరీ పోయిందని చెప్పిండు. కోడబెట్టి మంచిగా చూసుకుందా? చూస్తుంది. తెంపింది ఆగుతుందేనా? ఎక్కడ కోడలు చూస్తా? ఇప్పుడు ఈ పొలంలో కోడలు చూస్తుందా? నాటి కోడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగేదమ్మా. ఈనాటి కోడళ్ళు ఇంట్లో స్విచ్చులు పెట్టి ఇల్లు గుల్ల చేసి వెళ్తుంటే
ఏమంటావమ్మా నిజమా కాదా నేనేమన్నా అబద్ధం చెప్పినా ఏం లేదు లేదు కరెక్ట్ చెప్పినాం. అంటే కన్న బాధలు పడి కన్న కొడుకుంటాని పట్నంలో అడుగు పెట్టి నా రామసక్కని కొడుకని కొడుకాడికి వస్తే కోడది కోడి కూర కోసి బువ్వ పెట్టదు ఆయన మామకు అంతేనా తాత పెట్టదు ఇక గిసపోయి కథ నడుస్తుంది లోకం మీద ఏం సకదానం ఉందో ఈ సకదానము భాగ్యం చదవకుండా ఆ సవిత వచ్చి కుప్ప మీద కూర్చుంది ముసలోనికి కిలో కూర బంగారం అయినా నీ అన్యాయం పాడైపోను పిల్ల కూర వేస్తా నేను తెచ్చే పెడతాది కోడలు నేను తెచ్చే కూడా పెట్టదు కోడలు ఏం చేస్తా ఏం చేయాలి మరి ముసలి ఏమంటుంది ముసలి ఇంటికాడ ఉండదు ఆమె ఇంటికా మరి జంట ఎందుకు వదిలిపెట్టావు అంటే వ్యవసాయం మాది నువ్వు రామసక్కని మొగని ముసల్దాన్ని అయితే ముసల్దాన్ని ఏం బాయికాడ వెళ్తావు నువ్వు ఇక్కడ మంచిగా మింగుదామని వచ్చిన ఆవు కొడుకాడా ముసలి ఇంటికాడ ఉంటే నేను కూర నీ బద్దలైన తెచ్చింది బద్దలైన పెట్టాలి మరి నేను పెట్టినట్టు ఆయన పెడుతుంది నేను మా నాయన పెట్టలేదు కదా అది నాకు పెట్టదు మరి సాలు సాలు సాలెనక సాలు 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 సాలెనక సాలు మరి బచ్చిగా మరి నువ్వెందుకు పెట్టలే ఆయన మీ అయ్యకు మీ అమ్మకు మా నాయన మా అమ్మకు నేను పెట్టినా కానీ ఇప్పుడు కోడలు పెట్టలేదు వాళ్ళు పెడతలేదు పెడుతుంది మా కోడలు కూడా కానీ చూస్తా అది మనమే ఇంటికాడ వాళ్ళేం హైదరాబాద్లో ఏం చేస్తావు మనమే పంపిస్తుంది మనవరాలా ఎట సంగతి ఏం సంగతి ఎట సంగతి మరి పట్నంలో అండవేసినావు ఎటు పోతున్నావు టికాన్ ఎక్కడ రూమ్కి వెళ్తున్నా రూమ్కి వెళ్తున్నావు దీనిలాగే ముసలోళ్ళు చదువుకోనోళ్ళు నువ్వు చదువుకున్న దానివి ఇసొంటలు చెప్పేదానివి మరి ముసురుకు నువ్వు కూడా బయటికి వెళ్ళేందుకు రేవంతనే చెప్తానేరా టీవీలో పోకుండా ఎట్లా మరి పోవాలి కదా జాబ్కి అంతేనా అందుకే కదా గొడవలు పట్టుకొని పోతున్నాం. వ్యాపారం సంపాదిస్తావు నెలకు సంపాదిస్తా ఒక 20. అమ్మా లైన్లో పడ్డదే లగం అయిందా అవుతుందేనా కాలేదు ఇంకా. అయితే ఇక చేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చిందా గడియా వచ్చింది చేసుకోవాలా. సరే ఏం సార్ నీ పేరు ఏం పేరు స్వతంత్ర స్వతంత్ర ఏం పని చేస్తా స్వతంత్ర LLB చదువుకుంటున్నా. వామ్మో అదే లాయరా ఏదో వకీల్ అంటారుగా అమ్మా తెలివి బాగానే సంపాదించుకుంటుంది ఇప్పుడిప్పుడే మరి ఎట్లా ఏంది ఏం కథ మరి ఆన ముసులు పడుతున్నాయి మరి ఇంట్లో ఏవారం పెట్టుంది బయట సంవత్సరానికి ఇట్లా ఉంది చిత్తడి అంత గాయ గత్తర అవుతుంది మరి ఆన ముసులకు మరి బయటికి ఎందుకు వెళ్ళావు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అట్టనా ఎగ్జామ్స్ తప్పదు కదా బయటికి రావాలి. వర్షం ఎట్లున్నా రావాలి. ఇప్పుడు ఈ వాన ముసులు మంచిదే అంటవా పట్ట వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఆనబడి మరి ఇబ్బంది అవుతుంది కదా మరి ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత అందరిని కుక్కేస్తే ఇబ్బంది అవుతుందిగా ఈ వర్షానికి. అందుకనే సౌతులు సిలకనే నవ్వుతున్నాయి. మీదే ఊరు ఇదే హైదరాబాద్. పట్టవేరా నువ్వేం పని చేస్తావు చదువుకుంటున్నా ఇప్పుడు. చదువు వ్యాపారం చదువుతున్నావు డిగ్రీ ఫస్ట్. మరి ఎట్టెట్టుంది పట్నంలో ఆన ముసులకు ఎట్టెట్ట ఉంది ఏంది ఏం కదా మీ చుట్టుపక్కలకి ఏమైనా చెప్తివా ఉత్తదేనా నీ బతుకుతారు నువ్వే చూసుకుంటున్నావా చెప్పిన ఏమని చెప్పినావు బయటికి రాకండి అని చెప్పిన. నేను మాత్రం బయటికి పోతా మీరు మాత్రం ఇంట్లోనే పండుకోవడానికి చెప్పిన వాళ్ళనే చదువుకోవాలి కదా చదవకపోతే ఎట్లా చదవాలి కదా. ఏ ఊరు పిల్లగా హైదరాబాదే పట్టమేనా ఎట్టెట్టు సంసారం చాలా బాగుంది అంతేనా మరి ఏంటి కథ ఆరదేవుడు ఇగో ఒక మాట ఆరదేవుడు 12 రోజులు ఏం పంతుండు తాంబేరు పడినట్టు తుంగల మళ్ళా కర్రెపీట పడినట్టు పంతుండు ఇక లేచిండంటే నీ దండం పెడితే ఎవరికి అంతలేడు పొంతలేడు ఆకాశానికి అంతలేడు భూదేవి మీద వంతలేడు ఎగిరికి అంతేస్తుండు ఆనదేవుడు కొడితేనేమో పొర్రక వచ్చి ఆగం చేస్తుడు కొట్టకపోతేనేమో అర్రలు పండుకుంటున్నాడు ఆనదేవుడు ఎందుకని కావచ్చు తాత చెట్లు పెంచట్లేదు జనాలు అది బ్యాలెన్స్ లేదు ఎక్కువ బ్యాలెన్స్ లేదు అసలు కథ ఇదా అమ్మా ఇంటున్నారా పబ్లిక్ సెక్రటేరియట్ కూడా మునగాడు వచ్చిండు మునగాడు ఏం చెప్తున్నా ఇంటురా ఇప్పటికైనా చెట్లు ఆడ పెంచురి పెంచమాడవా పెంచాలి తప్పకుండా పెంచాలి గతంలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండే రావి చెట్లు ఉండేవి వేప చెట్లు ఉండే అన్ని రోడ్లు పొడుగు చేస్తామని చెప్పేసి వెడల్పు కారణంగా అన్ని కొట్టేసిండ్రు ఇప్పుడు మళ్ళీ పెట్టినవి ఇట్లా పెట్టాం కదా ఒకటి వచ్చేసి దుగ్నం బోర్డు కనిపించదు అని చెప్పేసి నిప్పు పెట్టేస్తాడు పొద్దుటి కల్లా కింద పడిపోద్ది వాళ్ళ బోర్డు కనిపించాలి చెట్టు ఉండొద్దు వాళ్ళ బిజినెస్ చల్లగా ఉండాలి ఏకో సిస్టమ్ బ్యాలెన్స్ ఉండొద్దు అది ఇదో కారణమే అంటావు తప్పకుండా కారణం చెట్లు అంటే మరి చెట్లు పెడితే వానలు బాగా పడుతాయి అంటే మరి వానలు పడుతున్నాయిగా మరి చెట్లు లేకుండా పడుతున్నాయిగా ఇక్కడ ఒక తెప్ప అక్కడ ఒక తెప్ప అట్టనా బ్యాలెన్సే లేదు
అయితే ఇప్పుడు కొట్టోళ్ళ దికేమో మునిగిపోతురు, కొట్టలో దికేమో ఎండిసేస్తురు. వా హా, ఇక మొత్తానికి నీ దండం పెడితే ఇక మరి సెక్రటేరియట్ కాడ ట్యాంకు బండ్ కాడ మొయ్యిన మూత మోగుతున్నాయి. ఇగో అమ్మలకల ముచ్చట్లు, మా మనవరాళ్ళ ముచ్చట్లు, ఇగో మా అన్నదమ్మల ముచ్చట్లు, మా మనవాళ్ళ ముచ్చట్లు. ఇక మరి 12 రోజులు ఆనదేవుడు పాడుకొని ఇక లేచి నీ దండం పెడితే తుమ్మిగా అన్నట్టే ఆడుతుండ్రు ఆ లోకం మీద. ఇక మరి ఇప్పటికే ఆడు కొన్ని జిల్లాలలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఇక మరి వాతావరణ శాఖ వాళ్ళు అయితే ఇంకా కూడా 2-3 రోజులు వానలు ఉన్నాయి కాబట్టి జర్ర తస్మాత్ జాగ్రత్త, ఇండ్లకి వెళ్ళి జర బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే పడుకోరని చెప్తున్నారు. ఇక మరి వీళ్ళని పంతరా అబ్బో ఎంత రామసక్కదనంగా ఉన్నాం. ఏమంటారు విన్నారు కదా మీరు. ఇక ఈ ఆటకైతే ఈ ముచ్చట్లు. ఇక రేపు ఇంకో ముచ్చట్లు, కొన్ని ముచ్చట్లు లీడరా లేకపోతే సామాజిక సేవ లేకపోతే ఇంకా ఏంది ఏం కథ ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది. నేను కెమెరామేను మోహన్తో మీ నర్సయ్య తాత, సెక్రటేరియట్ గడ్డ.